మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇక్కడ అఫోర్డబిలిటీ విషయానికి వస్తే యాక్చువల్గా ఇందులో కొత్త టెక్నాలజీ ఇంకా రోబోటిక్స్ రాను ఇంకా మిళితమవుతాయి. సో కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఆ ఖర్చును అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఈ నేపథ్యంలో యాక్చువల్గా మెడికల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు తీసుకోగలిగి అంటే అఫోర్డబిలిటీ ఉండి తీసుకోలేని వారికి, అప్పటి వరకు తీసుకోలేదు నాకేం అవసరం వస్తుంది ఐఎమ్ హెల్దీ అనుకునే వరకు మీరు ఇచ్చే సూచనలు, సలహా? మెడికల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. మనం ఇప్పుడు ఒక కారు బండి తీసుకుంటేనే దానికి ఇన్సూరెన్స్ లేకుండా బయట నడపనివ్వట్లేదు. అందరికీ తెలిసిందే, హ్యూమన్ బాడీ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ ఆర్గన్. అంతకన్నా విలువైంది ప్రపంచంలోనే ఇంకా వేరేది ఏమీ లేదు. దానికి రిపేర్లు వచ్చినా అంతే కాస్ట్లీ. ముందు 2 లక్షలు 3 లక్షలు సరిపోతుంది అనుకునే ఇన్సూరెన్స్ ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే ₹1,00,00,000 ఉంటే తప్ప ఇన్సూరెన్స్ సరిపోదు అనే కండిషన్కి వచ్చింది. బట్ తక్కువలో తక్కువ ఎంత కాదనుకున్నా 10 లక్షలైనా ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీకి ఇంపార్టెంట్. చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్, మాకు గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, లేకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది కదా అంటే అవి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని రికగ్నైజ్ చేయవు చాలాసార్లు. వాళ్ళకున్న పరిమితిలో ఏదైతే ఉన్నదో అది ఇస్తారు. అలాంటి వాళ్ళు మాకున్నది అనే భరోసాతో ఇవన్నీ అండర్లయింగ్ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉన్నది అని రికగ్నైజ్ చేయకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్కి దూరంగా ఉంటారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ పరిమితులను కూడా వాళ్ళు కవర్ చేసుకొని ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలదో అది మీరు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్కి వాటి పరిమితుల వల్ల అది చేయలేకపోతుందో అవన్నీ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వల్ల తీసుకోవచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరూ మోస్ట్లీ వెళ్తారు. వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ తెలిసిందే. హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్లీ చాలా పికప్ అయింది. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తాలూకు వాల్యూ ఏంటనేది అందరికీ తెలిసింది, అందరూ తీసుకుంటున్నారు. ఆ ప్రీమియమ్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ పిచ్చింగ్ అయ్యి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రకారం ప్రీమియమ్స్ కానీ తగ్గించి అందరికీ ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకా అందరూ బెనిఫిట్ అవుతారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ అప్పర్ మిడిల్ క్లాస్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్పర్ మిడిల్ క్లాస్ పై వాళ్ళే ఆలోచిస్తున్నారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అవి సరిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ చెప్పినట్టు గవర్నమెంట్కి ఉండే లిమిటేషన్స్ వల్ల వాళ్ళు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. బట్ హెల్త్ ఎవరికైనా ఒకటే కదండి. ప్రధానమంత్రికి వచ్చిన అదే జబ్బు, మామూలు వాడికి వచ్చిన అదే జబ్బు, ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. డబ్బులు లేవు అని మనం ట్రీట్మెంట్ డినై చేస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాడు కొన్నిసార్లు వాడికి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా రికవర్ అవుతాడు, అయ్యో వాడు బాగుంటాడు, వాడి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇండియాలో మన ఎంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ అంటే ఒకరు ఎఫెక్ట్ అయ్యారంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే, ఎందుకంటే మన ఫ్యామిలీ రూల్స్ అలా డిఫైన్ అయి ఉన్నాయి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, ఒక్కరు లేకపోతే ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో మనం అది ఇబ్బంది పడుతుంటాము. సో డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది, అది పెట్టినప్పుడు ఉన్న ప్రైసెసే చాలా వాటికి ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ప్యాకేజెస్ మార్చలేదు ఇప్పటి వరకు. కొన్నిట్లలో మార్చినా, నామమాత్రంగా మార్చిన పరిస్థితి. ఈ మధ్య కొత్తగా ఆయుష్మాన్ భారత్ అని కూడా వచ్చింది, అందులో ఓ రకమైన ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీకి సంబంధించి మీ ప్రొసీజర్ సంబంధించి సో అందులో అనుకునేంత మెన్షన్ చేశారా? అక్కడ ఎటువంటి చేంజెస్ వస్తే మీలాంటి వారు చేసే అధునాతమైన శస్త్రచికిత్స అందరికీ అందుబాటు? సో ఆయుష్మాన్ భారత్ ఇంటర్వెన్షన్ రేడియాలజీని రికగ్నైజ్ చేసిందండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీని రికగ్నైజ్ చేసి ఒక 120 ట్రీట్మెంట్స్ని ఆయుష్మాన్ భారత్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అది డెఫినెట్లీ టు బీ రికగ్నైజ్డ్. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఒక బ్రాంచ్ వాళ్ళ తాలూకు ట్రీట్మెంట్స్ని ఇంక్లూడ్ చేయలేదు. అదే తెలంగాణ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసింది. వాళ్ళ ప్యాకేజెస్లో, వాళ్ళ ఆరోగ్యశ్రీ దాంట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది లేదు. మేబీ రానున్న రోజుల్లో ఆ చేంజెస్ జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.